హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యాము తెలుగు క్లాస్. అందరూ బాగున్నారు, అందరూ బాగుండాలి. ఈరోజు నేను మీషో నుంచి ఒక ఐటెం అనేది తీసుకున్నానండి. అది మీ కళ్ళ ముందే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. అసలు అది ఎట్లా ఉంది ఏంటో కూడా నాకు తెలియదు, మీ ముందే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి, నేను ఇప్పుడు గాజు బాటిల్స్ అనమాట. ఇవి అసలు ఎట్లా వచ్చింది ఏంటి మొత్తం కూడా మీ ముందే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇట్లా 2 గాజు బాటిల్స్ కింద థర్మాకోల్ పెట్టి ఇట్లా ఒక వైట్ షీట్ ఫోమ్ లాంటిది చుట్టి ప్యాక్ చేశారండి. చాలా బాగా ప్యాక్ చేశారు. ఇవి మ్యాక్సిమం కేజీ ఉంటుందండి సీసా. బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. చూద్దాం ఎక్కడైనా బ్రేకేజ్ ఏమైనా ఉందో లేదో. సెకండ్ వన్ కూడా చూద్దాం. లిడ్ మాత్రం కొంచెం అంటే మనం ప్యాకింగ్ చేసినప్పుడు మొత్తానికి ఏదో పెయింట్ పోయి ఒత్తుకుందండి, చొట్టలా పడింది. ఇదైతే సూపర్ ఉంది, ఎక్కడ ఏం ప్రాబ్లం అయితే లేదు. చాలా బాగా నీట్గా ప్యాక్ చేశారు. మనం పచ్చళ్ళు పట్టుకుంటాం కదా, అలాంటప్పుడు ఇవి స్టోర్ చేసుకుంటాకి బాగుంటాయి. ఇవి ప్రతి దాంట్లో చూస్తున్నాను చాలా కాస్ట్ ఉంటున్నాయి. గాజు సీసాలు కాస్ట్ ఉంటున్నాయి. నాకు ఇది బడ్జెట్లో వచ్చిందని చెప్పాలి. 165 రూపీస్కి 2 బాటిల్స్ వచ్చినాయండి. ఇవి చాలా మెయింటెనెన్స్ ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి. చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోవాలి. పెద్ద వెయిట్ అయితే ఏం లేదండి. కొన్ని గ్లాస్ ఐటమ్ చాలా థిక్గా ఉంటాయి. ఇదంత పెద్ద మందం అయితే ఏం లేదు, బాగానే ఉంది. చాలా కేరింగ్గా చేసుకోవాలి. నేను ఓన్లీ పికిల్స్కి నెయ్యి కాచుకుంటాం కదా, కొన్ని బెనిఫిట్ల కోసం తీసుకున్నానండి. ఇది కొన్ని ఉపయోగాలకి. ప్యాకింగ్ అయితే సూపర్గా వచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.